హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాఖీ పండగ అయితే వచ్చేసింది కదా. స్వీట్స్ బయట తీసుకోకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. చేయడం అయితే చాలా సింపుల్. ఇది మైసూర్ పాక్, కాకపోతే నేను ఇక్కడ షుగర్ బదులు కొన్ని ఎక్స్ట్రా మంచి ఒక హెల్తీ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను. సో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని అయితే జల్లించుకోవాలి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో అయితే చేయండి, అసలు ఎక్కడ కూడా ఫ్లాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. బయట తిన్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ జల్లించుకున్న పిండిలోకి అయితే ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యినంతా కూడా ఉండలు లేకుండా ఇలా పిండిలో బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. చాలామంది నూనె వాడుతూ ఉంటారు, నేను చెప్పాను కదా హెల్దీ వర్షన్ అని చెప్పి, అందుకే నేనైతే కంప్లీట్గా నెయ్యితోటే యూజ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. హెల్త్ అనే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యితో చేసినవి. కొంచెం ఇట్లా క్రిస్పీగా, ఆ సాఫ్ట్గా, అసలు నెయ్యి ఫ్లేవర్ భలే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చూస్తారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం పిండినంతా కూడా ఇలా ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు వరకు బ్రౌన్ షుగర్ని తీసుకున్నాను. రెగ్యులర్గా వాడే వైట్ షుగర్ కంటే ఈ షుగర్ మనకి కొంచెం హెల్త్కి మంచిది. దీనికి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, పావు కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర అంతా బాగా కరిగి మనకి పాకం రావాలి. కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి. పాకం ఎప్పుడు చేసినా సరే సిమ్లో పెట్టే చేయాలి, లేకపోతే మనకు ఆ చక్కెర అంతా చేదెక్కిపోతుంది. అందుకే ఇలా కలుపుతున్నప్పుడు ఒక 5-10 నిమిషాల్లో అయితే మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు అయితే మనం ఇక్కడ చిన్న ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు నెయ్యిని అయితే వేడి చేసుకోవాలి. చెప్పాను కదా, కంప్లీట్గా నెయ్యితోటే చేస్తున్నాను, నూనె ఎక్కడ కూడా వాడట్లేదు. ఇక్కడ చూసారు కదా, చేయితో ఇలా మనకు పట్టుకుంటే పాకం అనేది ఇలా రావాలి. అప్పుడు మనకు ఇది రెడీ అయినట్టు. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత ఒక సైడ్ మనం ఇలా చేసి పెట్టిన పిండిని కలుపుతూనే ఉండాలి. మనం ఈ మైసూర్ పాక్ రెసిపీకి బ్రౌన్ షుగర్ వాడాం కాబట్టి చూడ్డానికి మాత్రం కలర్ అనేది వేరే ఉంటుంది. నేను ఇక్కడ ఎలాంటి కలర్స్ కానీ పసుపు కానీ ఏది యాడ్ చేయట్లేను, కానీ ఆ టేస్ట్ మాత్రం బయటకి ఏ మాత్రం కూడా తగ్గదు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు చూసారు కదా, కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు మనం బాగా వేడి చేసిన నెయ్యి ఉంది కదా, ఇలా కలుపుతూ కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. మనకి ఇలా నురగలాగా వస్తుంది, అప్పుడు మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. ఇంకా లాస్ట్గా ఒకసారి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం అంతా దగ్గర అయ్యేంత వరకు, ప్యాన్ నుండి మనకి పిండి సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం దీన్ని అయితే కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. శనగపిండి తీసుకోవడమే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇప్పుడు నేను తీసుకున్న దానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా నెయ్యి ఇవన్నీ కూడా మనం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. లాస్ట్గా కొద్దిగా ఒకసారి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని చూసారు కదా, ఇలా దగ్గరగా అయిపోయింది మనకి. ఇలా వస్తే మనకి లోపల కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏమాత్రం లేట్ చేయకుండా నెయ్యి రాసిన ఒక టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా కంటైనర్లోకి అయితే మనము దీన్నంతా కూడా తీసుకోవాలి. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో. చల్లగా అయిపోతూ ఉంటే దగ్గరకు అయిపోతుంది, అందుకే మనం ఒకసారి దీన్నంతా మంచిగా సెట్ చేసేసుకొని ఒక 15 నిమిషాల తర్వాతనే మనం దీన్ని అయితే కట్ చేసుకోవాలి. అప్పటి వరకైతే దీన్ని ఇలా మంచిగా పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. మీకు కావాలి అంటే పైన పిస్తా కానీ ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 నిమిషాలు చూసారు కదా, మనకైతే మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు నైఫ్తో అయితే మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవడమే. అసలు స్వీట్స్ అనేవి రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు, అంత ఈజీ మైసూర్ పాక్ అయితే. ఈ రాఖీకి బయట తెచ్చుకోకుండా ఇలా హెల్దీ వర్షన్లో ట్రై చేయండి, అసలు మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు, అంత బాగుంటుంది టేస్ట్. మనము ఇలా కట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేస్తే చూసారు కదా, ఇలా మనకి పీసెస్ లాగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అందులో బ్రౌన్ షుగర్ ఇంకా నెయ్యితో చేసాం కాబట్టి ఇంకా ఆయిల్ ఉంది అన్న, అసలు అన్హెల్దీ అన్న టెన్షనే ఉండదు, ఎన్నైనా తినొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.